హే గైస్, వెల్కమ్ టు మూవీస్ బుక్స్ అండ్ కాఫీ. సంక్రాంతి వస్తున్నాం. ఈ మధ్య అందరూ ట్రైలర్స్ కూడా రివ్యూలు రేటింగ్లు ఇచ్చేస్తున్నారంట. సో వై నాట్ మీ? వెల్, ట్రైలర్ అయితే నాకు బాగా నచ్చింది ఆఫ్టర్ మెనీ ఇయర్స్. అలా వైకుంఠపురంలో ట్రైలర్ తర్వాత అంటే లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన చాలా పెద్ద మూవీస్ ట్రైలర్స్ నేను చూడలేదు. ట్రైలర్స్ చూడలేదు, మూవీస్ చూడలేదు. సో నాకు అయితే మంచి ఎంటర్టైనర్లా అనిపిస్తుంది. ట్రైలర్ ప్రకారం చూస్తుంటే నరేష్ గారు పొలిటీషియన్లో ఉన్నారు. సో కిడ్నాప్ అయింది శ్రీనివాస్ గారు అనుకుంటా మేబీ. సో ప్రభుత్వం కూలిపోయే సిచ్యువేషన్ అది బయటకు వస్తే ఆ న్యూస్ దాన్ని సాల్వ్ చేయగలిగేది మేబీ ఎక్స్కోప్ అయిన ఒక్క వెంకీ గారి క్యారెక్టర్. సో ఆయన సిచ్యువేషన్ ఎందుకో ఏమో కానీ జాబ్కి రిజైన్ చేసి ఊర్లో సెటిల్ అయ్యారు. సో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన మీనా గారిని పంపించి తిరిగి ఈ జాబ్ అంటే ఓన్లీ ఈ కేసు కోసం అని ప్లాన్ చేసి పంపించారు. సో తన ఎక్స్జీఎఫ్ వేషాలు చూసి తను నార్మల్గానే వైఫ్ జాగ్రత్త కోసం వారు పొసెసివ్నెస్తో తను కూడా వస్తాను స్టార్ట్ అయ్యారు. సో ఈ ముగ్గురి రైడ్ చూస్తున్నాం మనం ఎంటైర్ ట్రైలర్లో, అంటే ఎంటైర్ ఈ కేస్ జర్నీలో చాలా ఫన్గా ఉండేటట్టు అనిపిస్తుంది. వీ కెన్ సీ దట్ విలన్ డెన్లో, పొలాల్లో, చేలల్లో, కొండల్లో ఎక్కడ పడితే అక్కడ. ఆఖరికి విలన్ గాడితో మేబీ క్లైమాక్స్ ఫైట్లో కూడా అనుకుంటా వైఫ్ ఎక్స్జీఎఫ్ల గురించే హెచ్చరికలు జారీ చేసిన వెంకీ గారి క్యారెక్టర్. బెస్ట్ ట్రయల్స్ కొన్ని ఉంటాయి, అలానే డెఫినెట్లీ మన ట్రయల్స్ ఫేవరెట్ లిస్ట్లో వీళ్ళు చేరబోతారు మేబీ అనుకుంటా. ఆర్ అట్లీస్ట్ డ్యూ వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్లో డెఫినెట్లీ జాయిన్ అవుతారు అనిపిస్తుంది నాకైతే. ఆల్రెడీ నేను చూసిన ఫ్యూ ఇంటర్వ్యూస్ అండ్ క్లిప్స్లో ఐశ్వర్య రాజేష్ అండ్ వెంకీ గారి కెమిస్ట్రీ నాకు బాగా నచ్చింది. సాంగ్ కూడా గోదావరి గట్టు మీద బాగానే ఉంది. వీడియో మరింత బాగుంటుంది అనుకుంటున్నా. హోప్ ఇట్ విల్ బీ అన్ ఎక్సలెంట్ బ్లాక్ బస్టర్. జాగ్రత్తగా చూసి ఎంజాయ్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. సీ యు ఆల్ సూన్. సైనింగ్ ఆఫ్.